సంఘంలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. మండలంలో మొదటి నుంచి బీజేపీకి బలమైన పునాదులు, క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. పార్టీ జాతీయ మార్గదర్శకాల ప్రకారం ప్రతి నెల 1 నుంచి 7వ తేదీలోపు మండల పదాధికారుల సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుందని, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈసారి సమావేశం కొంత ఆలస్యంగా నిర్వహించినట్లు చెప్పారు. ప్రతి మండలాన్ని శక్తి కేంద్రాలుగా విభజించి 5 బూత్లు లేదా ఒక ఎంపీటీసీ పరిధిని ఒక శక్తి కేంద్రంగా ఏర్పాటు చేసుకొని బూత్ స్థాయి కార్యకర్తలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అలాగే ప్రతి నెల చివరి ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బూత్ స్థాయిలో కార్యకర్తలు సమిష్టిగా వీక్షించి ప్రధాని సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. పార్టీని ముందుగానే సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటే రాబోయే రోజుల్లో రాజకీయ ప్రజా సమస్యలపై నిర్వహించే పోరాటాల్లో అనుకూల ఫలితాలు సాధించవచ్చని వంశీధర్ రెడ్డి పేర్కొన్నారు. సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించిన సంఘం మండల అధ్యక్షులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మనోహర్ రెడ్డి, నాయకులు కాటుబోయిన నరేంద్ర యాదవ్, కృష్ణారెడ్డి, డెంగి నాయుడు, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంఘం మండలంలో భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాల నుంచి కూడా బలంగా ఉన్నటువంటి మండలం ఇది. మనందరం కూడా ప్రతి నెల భారతీయ జనతా పార్టీ మండల పదాధికారుల సమావేశాన్ని 1వ తేదీ నుంచి 7వ తేదీ లోపల మనం ఈ సమావేశాన్ని నిర్వహించుకోవాలని చెప్పి జాతీయ పార్టీ నిర్ణయించడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యంగా దీని కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది. మీరందరూ కూడా ఖచ్చితంగా 1 నుంచి 7వ తేదీ లోపల మనం మండల పదాధికారుల సమావేశాన్ని పెట్టుకోవడం, అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి శక్తి కేంద్రాలుగా అంటే ఒక 5 బూతుల్ని లేదా ఒక ఎంపీటీసీని మనం ఒక శక్తి కేంద్రంగా విభజన చేసుకుని ఆ శక్తి కేంద్రంలో శక్తి కేంద్ర సమావేశాన్ని బూత్ స్థాయి కార్యకర్తలతో నిర్వహించుకోవడం, అదేవిధంగా చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని చివరి వారంలో మనందరం కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో దాన్ని నరేంద్ర మోడీ గారు చెప్పేటటువంటి మాటలు మనం వినడం, అదేవిధంగా ఆ బూత్లో ఉన్నటువంటి బూత్ సభ్యులందరితో కూడా కలిసి బూత్ సమావేశాన్ని నిర్వహించుకోవడం చేసే కార్యక్రమాన్ని పార్టీని బలోపేతంగా సంస్థాగతంగా బలోపేతం చేసేదానికి ముందు మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. ఆ తరువాతనే మనం ఇంకొక దాన్ని ఆలోచన చేస్తే బాగుంటుంది. కనీసం మన ప్రాంతాల్లో మనకు అభ్యర్థులు లేని సందర్భాల్లో మనం పోరాటం చేసేదానికి కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకున్న తర్వాత మనకు రావాల్సినటువంటి అన్ని అవకాశాలు కూడా మనకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునేదానికి ప్రతి కార్యకర్త కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సంఘం మండల అధ్యక్షులు, సంఘం మండల బీజేపీ నాయకులకు, కార్యకర్తలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.